నారా తృప్తి కోసం నిలబడుకోవాలి. అదే మీరే ఏం లేదండి అట్లా కదా నాకు ఆకలి తందు మరి బాగుందో. నాకు రాష్ట్రంలో వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించేందుకు మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం కల్పించేందుకు కృషి చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు వర్ధారెడ్డి గారు, సురేష్ నాయుడు గారు, మా రాజకీయ గురువు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు, అలాగే ముత్తారు గారికి, కొండారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. లేకుండా తెలుగుదేశం పార్టీ వచ్చేదానికి మేము కష్టం చేయలే, ఒక యుద్ధం చేసాం. గత 5 సంవత్సరాలు తెలుగుతలో పనిచేయడం జరిగింది, తెలుగుత రాష్ట్ర అధికార ప్రతినిధిగా కేసులు. కానీ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఎట్లుందంటే బయటకు వచ్చే అరెస్టులు, ఇంటికంటే గృహ నిర్బంధం, ఇంకా ఏమన్నా మనం ధర్నాలు ఇన్నాలు చేస్తే కేసులు, రిమాండ్లు, ఇవన్నీ ఎదుర్కొని ఈరోజు తెలుగు యువతలో ఉన్నటువంటి సభ్యులందరినీ గుర్తించి కష్టానికి ప్రతిఫలం ఇస్తామంటూ, అంతేకాకుండా బీసీలలో ఎవరైతే పార్టీ కష్టపడినారో, పార్టీ కోసం నిజాయితీగా పనిచేస్తున్నారో, జైల్లో ఉండే వాళ్ళు, పార్టీ మనోళ్ళ కోసము కష్టపడిన వాళ్ళందరికీ గుర్తింపు ఇస్తూ ఆ భాగంగా నాకు ఈరోజు డైరెక్టర్ పదవి ఇవ్వడము చాలా సంతోషంగా ఉంది. కానీ నేను డైరెక్టర్ పదవి లాగా చూడడం లేదు, నా బాధ్యత చూస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపు వాల్మీకి బోయలు, మా కుల బంధువులందరూ దాదాపు 60 లక్షల మంది ఉన్నారు. చాలామంది అట్టడుగు స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు 10 మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది. వాళ్ళందరి అభ్యున్నతి కోసము, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని మా చంద్రబాబు గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి మాట ఇస్తూ ఈ అవకాశం కల్పించాం. మా ఎమ్మెల్యే గారికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి సుమారు దాదాపు 400 మందికి నామినేటెడ్ పోస్టులు కల్పించడం జరిగింది. కార్పొరేషన్లో డైరెక్టర్లు, రకరకాల కులాలందరికీ కార్పొరేషన్ సౌకర్యాలు కల్పిస్తూ ఆ కులానికి సంబంధించిన వాళ్ళను కొంతమందిని ఆ కార్పొరేషన్లో డైరెక్టర్గా అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది. మన వాల్మీకి సంఘాన్ని కూడా చైర్మన్గా నియమించిన తర్వాత మరి మన పొద్దుటూరికి సంబంధించిన నల్లబోతుల నాగరాజు గారిని వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా నియమించడం జరిగింది. అందుకు ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా కొన్ని అవకాశాలు పొద్దుటూరికి కల్పించాల్సిందిగా కోరుతున్నాం. మరి నాగరాజు గారు సుమారుగా ఒక 7 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రతి దాంట్లో కూడా కొంచెం యాక్టివ్గా ఉంటాడు. డబ్బు కూడా పోగొట్టుకున్నాడు అనుకుంటా. ఏమైనా నిజమేనా? 100% పోగొట్టుకున్నాడు. కాబట్టి ఏదో ఇది ఈరోజు డైరెక్టర్ స్థాయి నుంచి ఇంకా భవిష్యత్తులో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటామంటే మేము కూడా అన్ని రకాల సహకారం అందిస్తూ, ఇంతవరకు మేము ఎవరు మన పార్టీలోకి వచ్చినా కూడా పూర్తిగా సహకారం అందిస్తూ అందరినీ, కొంతమందిని ఉన్నత స్థానాలు కూడా చేర్చడం జరిగింది. దాంట్లో భాగంగానే నాగరాజు కూడా పార్టీ పరంగా అన్ని విషయాలలో ప్రాధాన్యత కల్పిస్తూ భవిష్యత్తులో ఎక్కడ ఏం జరిగినా కూడా ఆయనను కూడా ఆ సమావేశానికి ఆహ్వానిస్తూ భవిష్యత్తులో మంచి ఇంకా నాగరాజు కొంచెం ఉన్నత స్థాయిలో చేరుకునే అవకాశాలు
తప్పక కల్పిస్తాం. ఎందుకంటే మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాదిరి నియంతృత్వం ఉండదు. మాకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంటుంది. నా దగ్గర ఉండబడిన గతంలో ఈ 40 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వేచ్ఛను కల్పించినాము. వారి ఇష్టాల ప్రకారము వారు ఏ రకమైన వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎలాంటి పార్టీ కార్యక్రమాలైనా చేసుకోవచ్చు. కాబట్టి నాగరాజును కూడా ఆయన వాల్మీకి కార్పొరేషన్లో డైరెక్టర్గా ఇచ్చిన తర్వాత ఆయన కొన్ని కార్యక్రమాలు ఏదైనా చేసుకునే వారికి మన పార్టీ తప్పకుండా అవకాశం కల్పిస్తుంది. పొద్దుటలో మరి అన్ని రకాల ఏదైనా సమావేశాల్లో ఆయన పార్టీ ప్రతినిధిగా గుర్తించి అన్ని కార్యక్రమాల్లో మంచి అవకాశం కల్పించి భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థానాలకు చేరుకునే దానికి అవకాశం తప్పకుండా కల్పిస్తాం.